వెల్కమ్ టు GS5 టీవీ. నేను మీ శేఖర్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో శ్రీ సత్యసాయి గ్రామర్ హై స్కూల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం మరియు ర్యాలీ ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల వెంకటేశ్వర దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్, పాఠశాల డైరెక్టర్స్ శ్రీనాయుడు, శ్రీ వినోద్లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణంలోని పచ్చదనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. సిఐ భూపాల్ శ్రీధర్ మాట్లాడుతూ మానవ మనుగడకు మూలాధారమైన అడవులను కాపాడి వన్య ప్రాణుల సంరక్షణకు మనం ఎంతో కృషి చేయాలని, అడవుల పెంపకంతో పాటు రహదారుల వెంబడి గ్రామీణ ప్రాంతాల వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాల ఆవరణలో మొక్కలు విరివిగా పెంచితే మనకు చక్కరైన ఆక్సిజన్ ఇచ్చి రోగాల బారిన పడకుండా రక్షిస్తాయని, అందుకే వృక్షో రక్షతి రక్షితః అని పెద్దలు అన్నారని కొనియాడారు. పాఠశాల డైరెక్టర్ నల్లా నాయుడు మాట్లాడుతూ మనిషి పుట్టింది మొదలుకొని ఆయువు పోయినాక మనలను కాల్చే వరకు మనకు తోడు నీడై ఉండేవి వృక్షాలు. అలాంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 3 నుంచి చిలుకూరు నుంచి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పుట్టినరోజు నాడు కేక్ కటింగ్ తో విధిగా ఓ మొక్కను నాటాలని హితవు పలికారు. దాంతో పాటు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని కోరారు. ఈ ర్యాలీలో ప్రిన్సిపాల్ శ్రీమతి స్నేహలత, కానిస్టేబుల్ ఆనందం, దశరథ, పాఠశాల ఏవో మహేందర్ రెడ్డి, పీఈటీలు మల్లేష్, రాము, నవీన్లు మరియు ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.